సెట్ కాన్సెప్ట్లో ఇప్పటివరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు చూసేయండి. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏం లేదండి, చూడండి. ఇఫ్ ద సెట్స్ ఏ అండ్ బి ఆర్ సచ్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి బట్ బి హ్యాస్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ విచ్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింబల్స్ యాజ్ ఏ సబ్సెట్ బి. ఏం లేదు, ఏ బి అనే రెండు సెట్స్ తీసుకుంటే, ఏ అండ్ బి అనే రెండు సెట్స్ తీసుకుంటే అవి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, బిలో ఉండాలి. బట్ కానీ బి హ్యాస్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ విచ్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, బిలో ఉన్న ఒక్క ఎలిమెంట్ మాత్రం ఏలో ఉండకూడదు. అలా ఉంటే దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. దాన్నే ఏ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింబల్స్. దీన్ని సింబల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఇలా చేస్తారు, ఏ సబ్సెట్ బి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 దెన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఇక్కడ కనబడుతుంది కదండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది. అండ్ బట్ ఎలిమెంట్ 4 ఆఫ్ బి ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, బిలో 4 ఉంది, ఏలో లేదు కదండి. సో అలా లేకపోవడాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటారు. సో ఏ సబ్సెట్ బి. ఇక్కడ నోట్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ కంటైనింగ్ ఎన్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్. ఇక్కడ సెట్ ఏ అనే ఫైనైట్ సెట్ ఎన్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ని కలిగి ఉంటే దెన్ ద నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ని ఇక్కడ 2n ఆఫ్ ఏ -1 కింద చూపిస్తారు. థ్యాంక్ యూ. సరే కదండి, ప్రాపర్ సబ్సెట్ అంటే అది. థ్యాంక్ యూ సో మచ్.